వాళ్ళకి పంట నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన కురియడంతో మిర్చి, బొప్పాయి, వరి పంటలు నేలమట్టమయ్యాయి. ఇక జిల్లాల్లో పిడుగుపాటు వల్ల 2 రైతులు మృతి చెందారు. ఏటూరు నాగారంలో ఆరబోసిన మిర్చి పంటకి కవర్ కప్పుతూ ఉండగా పిడుగుపడి బుల్లయ్య అనే రైతు మృతి చెందాడు. రఘునాథపల్లి మండలం కోడూరులో పిడుగు పట్టడంతో అజయ్ అనే రైతు మృతి చెందాడు. వాజేడు మండలం బొల్లారంలో గుడిసెపై పిడుగు పట్టడంతో గుడిసె నేలమట్టమైపోయింది. అనుకోకుండా పట్టిన భారీ వర్షానికి నీళ్ళు మొత్తం తడిసి ముద్దగా మారినాయి. ఎదురుగా నీళ్ళు మొత్తం ఎట్టున్నాయో ఈ కళ్ళం మీద. దీనికి మాకు ధాన్యాన్ని ఎట్లయినా కొనుగోలు చేయాలి, మాకు ఇబ్బంది కాకుండా చూసుకుని ఆదుకోవాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. కొరకపోవడం వల్ల ఆలస్యం చేసుడు వలన అకాల వర్షం పడడం వల్ల ఇది తడిసి ధాన్యం చాలా కష్టపడతాను, చాలా బాధపడతాను. దీనివల్ల సరైన రేటు కొని మమ్మల్ని ఒడ్డెక్కించగలరని అనుకుంటాను. ధాన్యం కొనకపోవడం వల్లనే ఈ తడిసి ముద్దయినాయి కాబట్టి దీన్ని మీరు సరైన రేటు కొనగలరని అనుకుంటున్నాను. ఈ పడదల కోసం పోయే వరకు వాన అందుకున్నది. ఈ 3 రోజుల కాడ నుంచి మేము ఇక్కడ బాగా కష్టపడుతున్నాం. ఇక అంతా మాకు అయినా మొత్తం నా చేతికి వచ్చిన దాకా మాకు ఏం రాకుండా అయిపోయింది. కొత్త ప్రభుత్వం మనకు చేయాలి. ఇప్పుడు మేము 3 రోజుల కానుంచి ఇక్కడ ఉన్నాం. మేము ఎందుకంటే మాకు మొక్కలు బాగా తేమ ఉందని మేము ఇక్కడ ఉన్నాం. అందు గురించి ఈ గాలిదుమ్ములు వస్తున్నాయి కాబట్టి మేము అంతలనే పట్టల గురించి పోయేవారికి మాకు అంతలనే పట్టలు దొరకలేకపోయాయి. ఇక్కడ వర్షం అందుకున్నది, అంతలనే మాకు చాలా మొత్తం తడిసింది, కొన్ని కొట్టుకొని పోయినాయి. ఇట్లా మీ కొత్త ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మీకు అందరికీ మీరు ఏం చేస్తారో ఏందో మాకు కూడా సహకరించండి, మీకు మేము సహకరిస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకి పంట నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన కురియడంతో మిర్చి, బొప్పాయి, వరి పంటలు నేలమట్టమయ్యాయి. ఇక జిల్లాల్లో పిడుగుపాటు వల్ల 2 రైతులు మృతి చెందారు. ఏటూరి నాగారంలో ఆరబోసిన మిర్చి పంటకు కవర్ కప్పుతూ ఉండగా పిడుగుపడి బుల్లయ్య అనే రైతు మృతి చెందాడు. రఘునాథపల్లి మండలం కోడూరులో పిడుగు పట్టడంతో అజయ్ అనే రైతు మృతి చెందాడు. వాజేడు మండలం బొల్లారంలో గుడిసెపై పిడుగు పట్టడంతో గుడిసె నేలమట్టమైంది. హీరో సాయి ధర్మ తేజ్